వెల్కమ్ టు ఫోకస్ విత్ మీ చక్రవర్తి. డ్రగ్స్ కేసును సీరియస్గా తీసుకున్న పోలీస్ శాఖ ఎవరిని వదలడం లేదు. డ్రగ్స్ కేసులో పట్టుబడుతున్న వారినే కాదు, ఇకపై మత్తు పదార్థాలు తీసుకున్న తాట తీస్తామంటోంది. ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులు డ్రగ్స్ లిస్టులో ఉంటే క్షణాల్లో ఊస్టింగ్ లెటర్లు చేతుల్లో పెడుతున్నాయి. ఉద్యోగులకు డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నాయి. దీంతో టెక్కిల్లో దడపుడుతోంది. మాదక ద్రవ్యాలకు బానిసలైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పోలీసులు, ఐటీ కంపెనీలు హార్డ్వేర్ అటాక్ ఇస్తున్నాయి. ఎలాగో ఇవాటి ఫోకస్లో చూద్దాం. ఐటీ ఆఫీసులో డ్రగ్స్ నిఘా ఎక్కువైంది. వీకెండ్ పార్టీలు, వీకెండ్ మస్తీలపై పోలీసుల నిఘా పెరిగింది. పబ్బులు, క్లబ్బుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పార్టీలపై నజర్ పడింది. డ్రగ్స్ ఎక్కువగా వినియోగిస్తున్న టెక్కీలను పోలీసులు గుర్తించారు. డ్రగ్గిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై కంపెనీలు చర్యలు తీసుకోబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి డ్రగ్స్ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఊడిపోతాయా? టెక్కీలు ఎందుకు అడలిపోతున్నారు? డ్రగ్స్ తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మూడినట్లేనా? ఇకపై డ్రగ్స్ తీసుకునే టెక్కీలను కంపెనీలు ఇంటికి సాగనంపే ఏర్పాట్లు చేస్తున్నాయా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వీకెండ్ పార్టీలు, వీకెండ్ మస్తీలపై హైదరాబాద్ పోలీసులు నిఘా పెంచారా? ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, పలువురు డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులుగా మారుతున్న కారణంగా సైబరాబాద్ పోలీసులు దీనిపై దృష్టి సారించారు. డ్రగ్స్ కట్టడికి ప్రణాళిక రచించారు. క్షేత్రస్థాయిలో డ్రగ్స్ కు డిమాండ్ను తగ్గిస్తే పై స్థాయిలో సరఫరా తగ్గుతుందని భావిస్తున్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విద్యా, ఉద్యోగ సంస్థల్లో మాదక ద్రవ్యాలు నియంత్రించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలోనే తొలిసారిగా విద్యా సంస్థల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేసిన సిపి ఐటీ ఆఫీసుల్లోనూ ఈ దిశగా చర్యలకు సిద్ధమయ్యారు. కరోనా ఆంక్షలు సడలించిన కారణంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటివరకు వర్క్ ఫ్రం హోం చేసిన ఉద్యోగులు నగరానికి చేరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పని ఒత్తిడి, వీకెండ్ పార్టీలతో ఉద్యోగులెవరూ మాదక ద్రవ్యాల వైపు మొగ్గు చూపకుండా నియంత్రించే ఉద్దేశంతో డ్రగ్స్ ఫ్రీ వర్క్ ప్లేస్ నినాదంతో డ్రగ్స్ నిరోధక కమిటీలను పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్ ఐటీ కారిడార్లో చిన్న, పెద్ద ఐటీ కంపెనీలు సుమారు 1000 వరకుంటాయి. వీటిలో దాదాపు 4 లక్షల మంది పురుషులు, 2.50 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఉంటారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న పని ప్రదేశాల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ ఐటీ బ్రాండ్కు మచ్చపడకుండా ఉంటుందని, ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్తు మత్తుకు చిత్తు కాకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. డ్రగ్స్ నిరోధక కమిటీలో స్థానిక పోలీసులతో పాటు కంపెనీ మేనేజ్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, ఎంపిక చేసిన కొందరు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. త్వరలోనే కమిటీల విధి విధానాలను సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్ ఉన్నతాధికారులు ఖరారు చేయనున్నారు. ఈ నెలాఖరు నుంచి ఆయా కమిటీలు కార్యరూపంలోకి రానున్నాయి. ఓయూ సిటీ పోలీస్ 2 కేసులలో 2 గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. ఇది మొదటి గ్యాంగ్ వివరాలు చూస్తే, ఇది ఒక డ్రగ్ సప్లయర్ కె నాగేశ్వరరావు. ఇతను గాంజా కల్టివేటర్, లోగిలి విలేజ్, విశాఖపట్నం. ఇతను గాంజా మరియు హ్యాష్ ఆయిల్ సప్లై చేస్తాడు. ఇతడు ప్రీవియస్గా 3 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఒకటి 2021లో నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ సంవత్సరం మేము చేసిన కేసులలో 2 కేసులు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్, నల్లకొండ పోలీస్ స్టేషన్లో రెండిట్లో కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇతను కాకుండా సెకండ్ పర్సన్ లక్ష్మీపతి అని, ఇతను డ్రగ్ పెడ్లర్, హఫీజ్పేట్లో ఉంటాడు. అండ్ హ్యాష్ ఆయిల్ ఇతను సప్లై చేస్తాడు. ఇతను లక్ష్మీపతి 2016లో 2 కేసుల్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. 2020లో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ అయ్యాడు. నల్గొండ పోలీస్ స్టేషన్ నుంచి కూడా అరెస్ట్ అయ్యాడు. వైజాగ్లో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా అరెస్ట్ అయ్యాడు. ఇది కాకుండా హెచ్న్యూకి చేసిన కేసులలో 3 కేసులలో కూడా ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. అవి నల్లకుంట, అఫ్జల్గంజ్, గోల్కొండ, ఈ 3 పోలీస్ స్టేషన్ నుంచి కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. టోటల్ ఇతని మీద 6 కేసులు ఉన్నాయి. ఎవరైనా డ్రగ్స్ ను ఆఫర్ చేస్తే ప్రలోభాలకు గురి కాకుండా మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలో సూచనలు ఇస్తారు. ఆఫర్ చేసిన స్నేహితుడు, సహోద్యోగిని నొప్పించకుండా సున్నితంగా ఎలా తిరస్కరించాలో నేర్పిస్తారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వారిని కమిటీలు గుర్తించినా, లేదా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్న వారు స్వచ్ఛందంగా కమిటీ ముందుకొచ్చినా వారు అలవాటును ఎలా మానుకోవాలో శిక్షణ ఇస్తారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఎన్జీఓ, మానసిక నిపుణుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తారు. పూర్తిగా కోలుకునే వరకు పర్యవేక్షిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తారు.
కంపెనీలు, విద్యా సంస్థల్లో గుట్టుచప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న వారిపై కమిటీలు నిఘా పెడతాయి. విక్రయ, కొనుగోలుదారుల వివరాలను రహస్యంగా సేకరించి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. మేనేజ్మెంట్ తరపున కూడా చర్యలు ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులే డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. లక్షల్లో జీతం, వారానికి 5 రోజులే పనిదినాలు. వర్క్ ప్రెషర్ వల్ల వీకెండ్లో పిచ్చగా ఎంజాయ్ చేయాలని రకరకాల దారులు ఎంచుకుంటున్నారు. అందులో భాగమే పబ్బులు, క్లబ్బుల్లో ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయడం. అక్కడే డ్రగ్స్ కూడా తీసుకుంటూ విచ్చలవిడి ఆనందం పొందుతున్నామనుకుంటున్నారు. కానీ ఎంతగా నష్టపోతున్నారో వారికి తెలియడం లేదు. ఈ మధ్యకాలంలో ఐటీ ఉద్యోగులే ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడుతున్నారు. డ్రగ్ కన్స్యూమర్స్ వంశీకృష్ణ, విక్రమ్ అనే ఇద్దరిని కూడా మేము పట్టుకోవడం జరిగింది. టోటల్గా 840 గ్రాముల హ్యాష్ ఆయిల్, 4 సెల్ ఫోన్స్, ఒక 2 వీలర్, సుమారు దీని మొత్తం విలువ 5 లక్షల మీదుగా ఉంది. అయితే లక్ష్మీపతి ఇతను ఆదిత్యనగర్, హఫీజ్పేట్, సైబరాబాద్లో, కొంతకాలం బంజారా హిల్స్లో, మణికొండలో, నల్గొండ, రాచకొండ ఏరియాస్లో కూడా ఉన్నాడు. ఇతను 2016లో ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో దాని తర్వాత మళ్ళీ 2020లో కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2020, 2021 అప్పుడు కూడా ఇతను చేయడం జరిగింది. ఇతను నగేష్ దగ్గర, అరకులో ఉంటాడు, లోగిలి విలేజ్లో. నరేష్ దగ్గర మెయిన్ సప్లయర్, కల్టివేట్ కూడా చేస్తాడు గాంజా అండ్ హ్యాష్ ఆయిల్. అతని దగ్గర నుంచి చాలా రెగ్యులర్గా హ్యాష్ ఆయిల్ తెచ్చుకోవడము అండ్ ఇక్కడ అమ్మటము. అక్కడ 1 కేజీ 50,000 కొనుక్కొని ఇక్కడ సుమారు 5 గ్రాముల లాగా చిన్న బాటిల్స్లో అమ్ముతాడు. సుమారు 6 లక్షలు, 1 కేజీ 6 లక్షలకి అమ్ముతున్నాడు. ప్రస్తుతం డ్రగ్స్ తీసుకున్న ఐటీ ఉద్యోగులపై వేటు పడింది. డ్రగ్ తీసుకున్నట్లు తేలిన 13 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాయి. ఒక 13 మెంబర్స్ దానిలో దొరికినట్టు, దానిలో వాళ్ళని తీసేసినట్టు మనకి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. అట్లనే 50 మెంబర్స్కి ఓవరాల్గా నోటీసెస్, డిఫరెంట్ టాప్ నాచ్ కంపెనీస్, నేమ్స్ అయితే మేము తీసుకుంటలేము కానీ కాకపోతే ప్రతి కంపెనీ ఏదైతే టాప్ నాచ్ కంపెనీ ఉందో ఆ టాప్ నాచ్ కంపెనీ నుండి నోటీసెస్ వచ్చినాయి. అయితే ఐటీ ఇండస్ట్రీలో జరిగేటువంటి ప్రాక్టీస్ ఎట్లుంటుందంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ స్పెసిఫిక్గా ఇప్పుడు బ్యాంకింగ్ రంగం ఉంది, హెల్త్ కేర్ రంగం ఉంది, ఇన్సూరెన్స్ రంగం ఉంది, ఇట్లాంటి ఏవైతే క్రిటికల్ వర్టికల్స్ ఉన్నాయో ఆ క్రిటికల్ వర్టికల్స్లో కంపల్సరీ కూడా డ్రగ్ టెస్ట్ అన్నది మ్యాండేటరీగా ముందు చేస్తూ ఉంటారు. నార్మల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో చేసేది ఏమవుతుందంటే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు అండ్ వాళ్ళ ఎకడమిక్ డీటెయిల్స్, దాంతోపాటు వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అంటే వాళ్ళు అక్కడ ఆ కాంటాక్ట్ ఎట్లా ఉంది అని చెప్పి ఎక్స్పీరియన్స్ అంటే దాంతోపాటు ఈ బీజీ వెరిఫికేషన్లో డ్రగ్ టెస్ట్ కూడా ఒక కాంపోనెంట్ అన్నది ఉంటుంది. ఈవెన్ చాలాసార్లు మేము కూడా ఎన్నోసార్లు ఫేస్ చేసినాం. అంటే యూరిన్ శాంపుల్ తీసుకుంటారు, శాంపుల్ తీసుకొని ఆ డ్రగ్ టెస్ట్ వాళ్ళకి ఇచ్చి ఒకవేళ కనుక డ్రగ్ టెస్ట్లో ఏదైనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది అంటే ఇమీడియట్గా కూడా వాళ్ళని తీసేయడం జరుగుతూ ఉంటుంది. పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ పెడ్లర్ల దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల చిట్టా దొరికింది. సాఫ్ట్వేర్లకు డ్రగ్స్ అమ్మినట్లు తేలడంతో పోలీసులు కంపెనీలకు లేఖలు రాశారు. అమెజాన్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, మహీంద్రా, క్యూసాఫ్ట్ కంపెనీ ఉద్యోగులు ప్రేమ్ కుమార్, టోనీ, లక్ష్మీపతి దగ్గర నుంచి డ్రగ్స్, గంజాయి తీసుకున్నారు. వీకెండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డ్రగ్స్ పార్టీలకు వెళుతున్నారని పోలీసులు పక్కా నిఘాతో వీరిని పట్టుకున్నారని తెలుస్తుంది. అయితే మేము చేసిన ఎంక్వైరీలో ఇప్పటి వరకు లక్ష్మీపతికి 6 కేసులలో ఇన్వాల్వ్ ఉన్నాడు అండ్ ఇతనికి కింద ఎవరైతే సబ్ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. వాళ్ళలో టోటల్గా మేము ఇతని కింద ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారని చూస్తే సుమారు 80 నుంచి 100 మీదగా ఇతనికి కన్జ్యూమర్స్ ఉన్నారు. ఇతని మీద ఎవరైతే నగేష్ అనే వ్యక్తి ఉన్నాడో అతను విశాఖపట్నం లోగిలి విలేజ్, అతని మీద కొంత ప్రిలిమినరీగా మేము ఎంక్వైరీ చేస్తే అదర్ స్టేట్స్కి కూడా ఇతనికి కనెక్షన్స్ ఉన్నట్టుగా, అదర్ స్టేట్స్కి ఇతర రాష్ట్రాలకి సరఫరా చేస్తున్నట్టు వాళ్ళందరితోటి కాంటాక్ట్స్ కూడా మేము కొంత ఎంక్వైరీలో తేలింది. నగేష్ 2016 నుంచి కూడా ఈ బిజినెస్లో ఉన్నాడు. ఇతనే కాకుండా వీళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఈ గాంజా మరియు హ్యాష్ ఆయిల్ బిజినెస్లో ఉంది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ నల్గొండ 2 టౌన్లో ఆల్రెడీ 2020లో వీళ్ళంతా కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇతను ఆ కేసులో అబ్స్కాండింగ్ ఉన్నాడు. అయితే మేము పట్టుకున్నాం, వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. హైదరాబాద్ డ్రగ్ కేసులు, పబ్ లింకుల్లో దారులన్నీ వైజాగ్ వైపే కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో అరకులోయలో సోదాలు చేపట్టింది హైదరాబాద్ నార్కోటిక్ వింగ్. ఇందుకు సంబంధించి సురేష్, నరేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్లో బీటెక్ కుర్రాడు శ్రీరామ్ చావుకు కారణమైన లక్ష్మీపతి గ్యాంగ్తోనూ వీరికి లింకులున్నాయి. నరేష్కు తెలుగు రాష్ట్రాల్లో అనేక లింకులున్నాయి. అరకు నుంచి హైదరాబాద్కు హ్యాషిష్ ఆయిల్ సప్లై అవుతుంటాయి. గంజాయి నుంచి తయారవుతున్న హ్యాషిష్ ఆయిల్కు యూత్లో భారీ డిమాండ్ ఉంది. హాషిష్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చాలా సులభంగా చేయొచ్చన్నది ఆ వ్యాపారంలో ఆరితేరిన వారి అనుభవం చెప్తుంటాయి. కేజీ హాషిష్ ఆయిల్ 5 లక్షల రూపాయలు. సిగరెట్లకు హాషిష్ ఆయిల్ రాసుకుని మత్తులోకి జారుతుంది యువత. 2 తెలుగు రాష్ట్రాల్లో హాషిష్ ఆయిల్కు ఫుల్ డిమాండ్ ఉంది. మరోవైపు ఫుడింగ్ పబ్ కేసులో పరారీలో ఉన్న కిరణ్ రాజ్, అర్జున్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనిల్, అభిషేక్ ను అరెస్టు చేశారు. ఫుడింగ్ పబ్ నుంచి 2 పోలీస్ అధికారులకు వాటాలు వెళ్తున్నట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. పబ్లో రోజు డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. అభిషేక్, అనిల్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి కస్టమర్లకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక రాష్ట్రంలోనే తొలిసారిగా మాదాపూర్ జోన్లో 150కి పైగా స్కూళ్లు, కాలేజీల్లో ఈ విధంగా డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేశారు. త్వరలోనే శంషాబాద్, బాలానగర్ జోన్లలోని విద్యా సంస్థలలో కూడా ఏర్పాటు చేయనున్నారు. జులై నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యాక ఆయా కమిటీలు కార్యరూపంలోకి వస్తాయని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే హెచ్సియు, సిబిఐటి, విఎస్ఆర్ వంటి ప్రధాన విద్యా సంస్థల్లో సైబరాబాద్ కమిషనరేట్, మాదాపూర్ డివిజన్లోని పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించి ఫిర్యాదులు, సమాచారం కోసం 9492099100 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ఇకనైనా యువత, ఉద్యోగులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉంటే అంతే మంచిదని, వారి భవిష్యత్ బావుంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మాదక ద్రవ్యాల విక్రయాలకు ఆన్లైన్ ఈజీ ప్రాసెస్గా మారింది. కేవలం ఒకే మెసేజ్తో కావాల్సిన వాళ్ళందరికీ సమాచారం వెళ్తుంది. దీంతో డ్రగ్స్ ఈజీగా దొరుకుతున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది డ్రగ్ పెడ్లర్లు రాజధానిలో మకాం వేశారు. హోటళ్లలో బిల్ కట్టే టేబుల్పై సోంప్, టూత్ పిక్స్ ఎలా ఉంటాయో పబ్ మేనేజర్ టేబుల్పై కొకైన్, హెరాయిన్ ప్యాకెట్లు ఉంటున్నాయి. అంతేనా, ఇట్స్ అవైలబుల్ అనే మెసేజ్తో సోషల్ మీడియాలో డ్రగ్స్ను సేల్ చేస్తున్నారు. అందుకే ఎక్సైజ్ శాఖ సిబ్బంది, పోలీసులు సమన్వయంగా డ్రగ్స్ తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై ఫోకస్ పెట్టారు. హాయ్, ఇట్స్ అవైలబుల్. ఈ ఒక్క మెసేజ్తో సోషల్ మీడియాలో డ్రగ్స్ను సేల్ చేస్తున్నారు. ఒకే స్టేటస్తో సమగ్ర సమాచారం పంపుతున్నారు. పబ్లకు డ్రగ్స్ తెచ్చేవారు కేవలం తమ వాట్సాప్ స్టేటస్లో సదరు డ్రగ్స్కు సంబంధించిన ఒక చిన్న క్లూను కొంత సమయం పెట్టుకుంటారు. ఆ స్టేటస్ను చూసి అందుబాటులో ఉన్న డ్రగ్ను కొనుగోలు చేసేందుకు పబ్ యజమానులు సంబంధిత ప్లేస్కు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఐటీ ఉద్యోగులకు ఇది బాగా తెలుసు. అందుకే ఈ మధ్య డ్రగ్స్ బారిన పడ్డ వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులే. అంతేకాకుండా వీకెండ్లో మాత్రం పబ్లకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా వీకెండ్లో మస్తీ చేస్తారు. రాడిసన్ హోటల్లోని పబ్లో కూడా పబ్ మేనేజర్ దగ్గరే కొకైన్ ప్యాకెట్లు అమ్మకానికి పెట్టినట్లు తేల్చారు. హోటళ్లలో బిల్ కౌంటర్ దగ్గర సోంపు వంటివి ఎలా పెడతారో అంతే ఈజీగా పబ్ మేనేజర్ దగ్గర కొకైన్ గ్రాము, అరగ్రాము ప్యాకెట్లను అందుబాటులో పెడుతున్నారు. అయితే సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్ ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు. వీకెండ్ మాత్రమే కాకుండా ప్రత్యేకమైన ఫంక్షన్లకు కూడా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, ఇక పుడింగ్ మింక్ పబ్ లో ప్రతిరోజు 24 గంటలు మద్యం, డ్రగ్ విక్రయిస్తున్నట్టు పోలీసులు రిపోర్టులో స్పష్టం చేశారు. పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి సందర్భంగా మేనేజర్ ముందున్న ట్రేలల్లో స్ట్రాలు, టిష్యూ పేపర్లు, టూత్ పిక్స్ తో పాటుగా కొకైన్ ప్యాకెట్లను సైతం పోలీసులు పట్టుకున్నారు. ముందుగా వాటిని అనుమానాస్పద ప్యాకెట్లు అనుకున్నా ఆ తర్వాత పరీక్షల్లో కొకైన్ గా తేలింది. ఈ పబ్ లో మాజీ ఎంపీ అల్లుడు కిరణ్ రాజు, అర్జున్ వీరమాచినేని కూడా భాగస్వాములుగా ఉన్నట్టు గుర్తించి వాళ్లపైన కేసు ఫైల్ చేశారు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లోకి వెళ్లేందుకు పామ్ అనే యాప్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని అనుమతించారు అని, 50,000 దరఖాస్తు ఫీజుతో ఫామ్ యాప్ కు లాగిన్ అవుతారని, ఇదంతా అభిషేక్ నేతృత్వంలోనే జరుగుతుందట. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ ఆధీనంలోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో జరిగిన రేవ్ పార్టీ కేసు విచారణలో 3 టేబుళ్లు కీలకంగా మారాయి. శనివారం రాత్రి వీటిని బుక్ చేసుకున్న వాళ్లే మాదక ద్రవ్యాలు వినియోగించారు అని బంజారాహిల్స్ పోలీసులు అనుమానిస్తున్నారు.
పరారీలో ఉన్న పబ్ భాగస్వామి అర్జున్ వీరమాచినేని చిక్కడంతో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మేనేజర్ అనిల్ కుమార్ ను కూడా కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే ఈ ఎపిసోడ్లో ఓ క్లారిటీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న 148 మందిలో 18 మంది పబ్ సిబ్బంది కూడా ఉన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. కానీ పబ్ లో ఒక పక్కగా ఉన్న 3 టేబుళ్లపై జరిగిన వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించింది. ఆ 3 టేబుళ్లను అర్జున్ ఆదేశాల మేరకు అభిషేక్ కోరిన మీదట మేనేజర్ అనిల్ కుమార్ చాలా సేపటి వరకు రిజర్వ్ చేసి ఉంచినట్లు పోలీసులు తెలుసుకున్నారు. రాత్రి 12:30 ప్రాంతంలో 15 నుంచి 20 మంది వచ్చారు అని, వారిని లోపలకు తీసుకురావడానికి అనిల్ స్వయంగా పబ్ మెయిన్ ఎంట్రన్స్ వరకు వెళ్లాడు అని ఓ ఉద్యోగి చెప్పాడు. పబ్ లో ఉన్న ఉద్యోగుల్లో 2 మాత్రమే ఆ 3 టేబుళ్లకు సర్వ్ చేశారు అని, మిగిలిన వాళ్లను అనిల్ ఆ దరిదాపులకు కూడా రానియలేదని చెప్పాడు. పబ్ లో సోదాలు చేసిన సందర్భంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అనిల్ కుమార్ ఆధీనంలోని లిక్కర్ కౌంటర్ పైన ఉన్న స్ట్రాల డబ్బా నుంచి 5 కొకెన్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందే దాదాపు 10 నుంచి 15 ప్యాకెట్లు ఆ 3 టేబుళ్లలో కూర్చున్న వారికి అనిల్ అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఆక్టోపస్ లా విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ విఫలమవుతోంది. స్కూళ్లు, కాలేజీలు, పబ్లు, హోటళ్లు లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు గంజాయి, కొకైన్, హ్యాష్ ఆయిల్ వంటి వివిధ రకాల మత్తు పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఒకరిద్దరు అధికారులు అంకిత భావంతో పనిచేసినా వారికి సరైన ప్రోత్సాహం, ఉన్నతాధికారుల నుంచి సహకారం లభించడం లేదు. దీంతో నగరం నలుమూలలా డ్రగ్స్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్లో పోలీసుల తనిఖీల్లో కొకైన్ లభించడం ఎక్సైజ్ శాఖ వైఫల్యానికి నిదర్శనమని ఆ శాఖకు చెందిన ఒకరిద్దరు అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో నిర్వహించే మొక్కుబడి తనిఖీలు నెలవారీ మామూళ్ల కోసమే కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని అనేక చోట్ల పబ్లు, హోటళ్లలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తెలిసినా చూసి చూడకుండా వదిలేస్తున్నారు. మరోవైపు రాత్రింబవళ్లు తెరిచి ఉంచినా, మైనర్లను అనుమతించినా పట్టించుకోవడం లేదు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, అమీర్పేట్, సికింద్రాబాద్, శంషాబాద్ తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిన హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదేశించిన ఆచరణలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదని కొంతమంది అధికారులే చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ లోని ఐటీ సెక్టార్లో డ్రగ్స్ ను కిల్లిల్లా అమ్మొచ్చని కూడా పబ్లిక్ టాక్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పటికైనా మారకపోతే ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డు మీద పడటం ఖాయం. లక్షల్లో సంపాదిస్తున్న పెళ్ళాం పిల్లలున్నా వీకెండ్ వస్తే చాలు పార్టీలకు వెళ్తూ మత్తులో ఊగిపోతున్నారు. ఒకవైపు ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు, మరోవైపు డ్రగ్స్ కు బానిసలై సైకోలుగా తయారవుతున్నారు. కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు, ఇంకోవైపు జైలు పాలవుతున్నారు, బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. వేరే కంపెనీస్కి కూడా ఎగ్జాంపుల్ నేషనల్ స్కిల్స్ రిజిస్ట్రీ అని చెప్పి డేటాబేస్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో వేరే కంపెనీస్ కూడా తీసుకోకుండా ముందు జాగ్రత్తగా ఉంటుంది. అయితే ఇవాళ ఈ 13 మెంబర్స్ని తీసేయడము అనేది ఒక శుభ పరిణామంగా మనం చెప్పొచ్చు, కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి 6,20,000 ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఒక 50-60 lakh ఎంప్లాయీస్ బేస్ ఏదైతే ఉందో ఐటీ ఎంప్లాయీస్, డెఫినెట్గా కూడా వాళ్ళందరికీ కూడా ఒకలాంటి భయం కలుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ అనేటువంటిది చూసుకుంటే, అంటే మనం చెప్తున్నది కాదు, నిమ్హన్స్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, బెంగళూరు బేస్డ్ నిమ్హన్స్ రిపోర్ట్ నార్కోటిక్ డ్రగ్స్కి అధికంగా అలవాటు పడ్డ ఇండస్ట్రీ అని ఒకటి సర్వే చేసింది. ఆ సర్వేలో చూసుకున్నట్టయితే ఐటీ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు టాప్లో ఉన్నారు. అట్లా అని మొత్తం ఓవరాల్గా చెప్పనవసరం లేదు, దానిలో కూడా బెస్ట్ ఇంటలెక్చువల్స్ కావచ్చు, బెస్ట్ క్రీమ్ అన్నది ఉంది. కాకపోతే కొద్దిగా ఆ యొక్క అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఉంటుంది కాబట్టి ఈ యొక్క అలవాట్లకై ఇమీడియట్గా వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ వీకెండ్ కల్చర్ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక ఫుల్ బాటిల్ తాగితే వచ్చే కిక్కు కన్నా 1 గ్రామ్ కొకైన్ కానీ హెరాయిన్ కానీ తీసుకుంటే వచ్చే మత్తే ఎక్కువ. అంటే గ్రాము డ్రగ్స్ తో డబుల్ ఫుల్ బాటిల్ కంటే ఎక్కువ కిక్కుతో, మైకంతో గాల్లో తేలిపోవచ్చన్నమాట. అందుకే చాలా మంది టెక్కీలు, బిజినెస్ పీపుల్, పేస్ట్రీ పీపుల్, సెలబ్రిటీలు డ్రగ్స్ బాట పడుతున్నారు.
పైగా ఇక్కడ ఇంకో మ్యాటర్ ఉంది. మద్యం ఎక్కువ తాగితే బాణపట్ట వస్తుంది, స్లిమ్నెస్ తగ్గిపోతుంది. ఒక్కో పెక్కు గ్లాస్ నీళ్లు కలుపుకొని తాగితే ఫుల్ బాటిల్ తాగాలంటే చాలా నీళ్లు పొట్టలోకి పోయాల్సిందే. సో అప్పుడు బాడీ బ్యాలెన్స్ తప్పుతుంది, షేపులు కోల్పోతుంది. ఊబకాయంతో పాటు లేనిపోని ఆరోగ్య సమస్యలు. పొట్ట ఎక్కువగా ఉంటే శృంగారానికి కూడా కష్టమే. అందుకే చాలా మంది డ్రగ్స్ బాట పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. 1 గ్రామ్ డ్రగ్ తీసుకున్నంత మాత్రాన చచ్చిపోతామా? ఆరోగ్యం చెడిపోతుందా? అయినా 60-70 కేజీల బాడీకి 1 గ్రామ్ మత్తు పదార్థం ఏ పాటి అని కబుర్లు చెబుతూ మత్తును తెగ పీల్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇది 1 గ్రాముతో ఆగదు. ఆ తర్వాత అలవాటుగా మారి జీవితాలు నాశనమయ్యే వరకు వదలదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇప్పటికైనా తెలుసుకోండి సార్లు.